దసరా తర్వాత దీక్షిత్ తెలుగులో ఫుల్ బిజీ అయిపోతాడు. అసలు ఎవరికీ దొరకడు అంత పేరొచ్చింది. పెర్ఫార్మెన్స్ పరంగా గానీ, అఫ్‌కోర్స్ సినిమా సక్సెస్ అయింది పక్కన పెడితే, నీ క్యారెక్టర్‌కి అంత అప్లాజ్ వచ్చింది గదా! వై? ఆఫ్టర్ దసరా మళ్ళా ఈ సినిమా వరకి దీక్షిత్ కనపడకపోవడానికి కారణం ఏంటి? అంటే సినిమాలు చేస్తూనే ఉన్నాను సార్. సినిమాలు 3 సినిమాలు చేస్తూనే ఉన్నాను. బట్ సినిమా రిలీజ్ అవ్వడానికి కొంచెం టైం పట్టిందనమాట. అంటే కన్నడలో కూడా సినిమా చేస్తున్నాను, ఇక్కడ కూడా సినిమాలు చేస్తున్నాను. మలయాళం సినిమా ఒకటి చేసి వచ్చాను. సో ప్రతిరోజు వర్క్ చేశాను. ఈ 2.5 ఇయర్స్ 3 ఇయర్స్ ప్రతిరోజు వర్క్ చేశాను కాబట్టి సినిమాలు బయట రావడానికి కొంచెం టైం తీసుకున్నది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫిల్మ్ దట్ ఈస్ కమింగ్ అవుట్ ఇప్పుడు, గర్ల్ ఫ్రెండ్. ఇది వెనకనే కేజేక్యూ ఉంది, శబరా ఉంది, అండ్ మలయాళం సినిమా ఉంది. నా బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి అని కన్నడ సినిమా తెలుగుకి డబ్ కూడా అవుతుంది. అది కూడా November 21 రిలీజ్ అవుతుంది. ఒకే మంత్లో 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ ఉన్నాయి. అంటే కంప్లీట్గా షూట్ చేశాను, బట్ ఇప్పుడు రిలీజ్ కూడా అయిన తర్వాత ఒకటి వస్తుంది ఇప్పుడు. ఎస్. ఓకే, గర్ల్ ఫ్రెండ్ ఏంటి ఇందులో నీ క్యారెక్టర్ ఏంటి అసలు? విక్రమ్ అని క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. ఐఎమ్ ద బాయ్ ఫ్రెండ్ ఆఫ్ ద గర్ల్ ఫ్రెండ్.